నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీత జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలైంది నిన్నటికి 907 రోజులైందండి. ఈ రోజు 908వ రోజు. ఈ గీత జ్ఞాన యజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైలాసం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నాను. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. అవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేద వ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో ఈరోజు 908వ రోజు, అంటే 2023 ఆగస్టు 28వ తేదీ సోమవారం రోజున పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 17-18 శ్లోకాలను తెలుసుకునే దానికి ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రుల 8వ కందపద్యం గొప్ప ప్రతిష్టకు అనేటువంటి కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 9 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? గొప్ప ప్రతిష్టకు మిక్కిలి తిప్పలబడు నృతతికెప్పుడు తీరదు, వినని యొప్పుల కుప్పగు బోధను తప్పక నా మాట నమ్మదగు తప్పనకన్. ఖచ్చితంగా సద్గురు మాట సఫలము, విధిరాత విఫలము అన్నట్లుగా మనము ఈ 8వ కంద పద్యానికి ఒక శీర్షిక పెట్టొచ్చండి. చూడండి, ఆ శీర్షిక చెప్తాను, అవసరమైతే రాసుకుందాం. శ్రేష్టత విశిష్టత. ఇదే దీని శీర్షిక. శ్రేష్టత విశిష్టత. శ్రేష్టతలో రెండవది ఉండదండి. శ్రేష్టత శ్రేయస్సు కోసం ప్రయత్నం చేస్తే దాన్ని శ్రేష్టత అంటాం. విశిష్టత అంటే టు బి ఎ స్పెషల్, అంటే ఈ ప్రతిష్ట అనే పదం అదే. విశిష్టత అంటే నేను ప్రత్యేకంగా గుర్తించబడాలి అనే దాన్ని ప్రతిష్ట అంటారు, విశిష్టత అంటారండి. ఓహో, దీనికోసం సమాజంలో పాకులాట ఇప్పుడు ఎక్కువైంది. గొప్ప ప్రతిష్టకు అంటే నేను ఈ మీటింగ్ లో ప్రత్యేకంగా కనపడాలి, నేను ఈ క్లాసులో ప్రత్యేకంగా తెలియబడాలి, నేను ఈ మొత్తం మీద ఫస్ట్ ప్రైజ్ నాకే రావాలి, నన్నే అందరూ మెచ్చుకోవాలి. దీన్నే ప్రతిష్ట అంటారండి. దాన్ని విశిష్టత అని కూడా అంటాం. ఎప్పుడైతే గొప్పగా నేను కనిపించాలి అనే తలంపు, గొప్పగా నేను గుర్తించబడాలి అనే ఆలోచన నాలో ఉంటుందో ఆ వ్యక్తికి, ఎవరైనా కానీ, అతని వెనక కుప్పలు ఉంటాయండి. తప్పకుండా. అందుకే నృతతి అంటున్నారు. ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. నృతతి అంటే, తతి అంటే సమూహము. నేను గొప్పగా కనపడాలి అనేటటువంటి జన సమూహానికి ఈ పరిపూర్ణ ప్రబోధ వినడానికి తీరదు. ఇది మొదటి లైన్. తీరదు అంటే వాళ్ళకి తీరిక ఉండదు. ఎందుకంటే వాళ్ళు గుర్తింపు కోసం పాకులాడుతూ ఉంటారండి. అందుకని తీరదు. చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే చూడండి, ప్రతిష్ట లేక విశిష్టత అంటే నేను ప్రత్యేకంగా కనపడాలి అనేటువంటి ఆలోచన నాలో ఉన్నప్పుడు తద్వ్యతిరిక్తమైన భావన నన్ను వెంటాడుతూ ఉంటుంది. ఒక మీటింగ్ లో మాట్లాడేటప్పుడు నాకు ఎప్పుడెప్పుడు సపోర్ట్లు కొట్టబోతారా అని ఆలోచించేటువంటి వాడు మాటను సరిగ్గా మాట్లాడలేడండి. చూసుకోండి, కావాలంటే వాడు ఏం చేస్తాడంటే వాళ్ళ అనుచరుల దగ్గర చప్పట్లు కొట్టిస్తాడు. ఆ చప్పట్లని తాను వినేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంతేగాని మొత్తం జనానందరికీ తనతో సహా శ్రేయస్కరమైన మాట తాను చెప్పలేడు. ఎందుకంటే గుర్తింపు పొందాలా అనేదే ఎరుక, పెద్ద సమాచారం అదే. అదేలేండి. కాకపోతే ఇక్కడ ఒకరు మాట్లాడతాడు, దాన్ని ప్రేక్షకులు దాన్ని బాగుందంటారు, తప్పట్లు కొడతారు. దాన్ని మనం ఎలా స్వీకరించాలి? ఈ పరిపూర్ణ ప్రబోధలో ఆ ప్రక్రియ లేదు. కరెక్ట్. ఓకే గురుగారు. చప్పట్లు కొట్టించుకోవడం అనేది లేదు. ఎందుకంటే చప్పట్లు కొడితే లేదు, వాళ్ళు జనాలు రెస్పాండ్ అయ్యి బాగుంది అన్నారు అనుకోండి, దాని వల్ల చెప్పేవాడికి వచ్చిన నష్టం ఏముంది? దాన్ని చెప్తాను. ఇది మీకు 2వ అధ్యాయం శ్లోకం నంబర్ 56లో ఉంది. దుఃఖేషు అనుద్విగ్న మనః సుఖేషు విగత స్పృహ.
ఈ చప్పట్లు కొట్టేదాన్ని వీడు పట్టించుకోడు. ఒకవేళ బాగుందని వాళ్ళు చప్పట్లు కొట్టినా దాన్ని పట్టించుకోడు. అది విషయం. అంతేనండి. దుఃఖేషు అనుద్విగ్న మనః. అతన్ని ఎవరైనా విమర్శిస్తారు కదా, అటువంటిప్పుడు ఇది కూడా ఉంటుంది కదండి. అవును, ఇతను చెప్పింది ఇష్టం లేని వాళ్ళు లేచి విమర్శన కూడా చేస్తారు. అవును. ఇతన్ని ఇద్దరిని పట్టించుకోడు. రెస్పాండ్ అయ్యి బాగుందనే వారు కొంతమంది ఉంటే, ఉదాహరణకు శ్రీకృష్ణ పరమాత్మను పాండవ పక్షపాతి అని కొంతమంది అంటారు. పాండవులు కూడా అనుకోవచ్చు మా దగ్గరే ఉండి కాపాడుతున్నాడని. అతను కాపాడేది ధర్మాన్ని. అతను మంచివాడని చెప్పే వాళ్ళకు, చెడ్డవాడని చెప్పే వాళ్ళకు ఇద్దరికి ఒకడే భగవంతుడు. ఇద్దరికి భగవంతుడు సమానం. ఆ ఏకత్వ స్థితిలో ఉన్నటువంటి వాడికి మీరు అన్నట్టు అందరూ రెస్పాండ్ అయ్యి అతన్ని పొగిడినప్పటికీ, కొంతమంది రెస్పాండ్ అయ్యి అతన్ని తిట్టినప్పటికీ రెండు అతను లెక్క చూడు. అటువంటి వాళ్ళు సూర్యజనులు నేను చెప్పుకున్నాం. కాబట్టి దుఃఖములో దాన్ని పట్టించుకోడు, సుఖంలో దాన్ని పట్టించుకోడు. ఈ రెండు వచ్చి రెండింటికి ఫీల్ అయ్యే వాళ్ళకి సంబంధించిన వ్యవహారం. ఎందుకు పట్టించుకోడయ్యా? అతను వీత రాగ భయ క్రోధ, రాగము, భయము, క్రోధము, ఇష్టము, అనిష్టం అనే ద్వంద్వాలను అతను వీడి ఉన్నాడు. వీడి ఉన్నటువంటి వాడు శ్రేష్ఠుడు, స్థితప్రజ్ఞుడు అని చెప్పబడతాడు. వీత రాగ భయ క్రోధ స్థితదిహి మునిహి ఉచ్యతే. అతను స్థితప్రజ్ఞుడు, అతడు ముని. అతని నుంచి ద్వంద్వాలు వీడిపోయినాయి కాబట్టి అతనిని శ్రేష్ఠుడు అన్నారండి. ఇప్పుడు అది టాపిక్. శ్రేష్టత, విశిష్టత రెండు చెప్పాను. ఇప్పుడు విశిష్టత అనే దానికి మొదటి లైన్ పూర్తయింది. గొప్ప ప్రతిష్టకు మిక్కిలి తిప్పలబడు నృతతికి ఎప్పుడు ఈ బోధను వినేదానికి తీరిక ఉండదు. ఇది మొదటి లైన్. అంటే నాకు ప్రతిష్ట కావాలా, నేను చెప్పేదాన్ని ఎక్కువ మంది ఒప్పుకోవాలా అంటున్నాడు అంటే ఇతనిలో వ్యతిరేకత భావం ఇతనిలోనే ఉంది, ఇతనికి వేరే వాళ్ళ కాదు. అతనిలో వ్యతిరేక భావం అతనికే ఉంది. ఎవరైనా నన్ను విమర్శిస్తారేమో, నిజాన్ని ఈ విధంగా చెప్తూ ఉన్నాను కాబట్టి నన్ను ఎవరైనా విమర్శిస్తారేమో అనేవాడికి నిజం తెలియనట్టే. గుర్తుపెట్టుకోండి, నేను నిజాన్ని నిర్భయంగా చెప్పినప్పుడు నన్ను ఎవరైనా విమర్శిస్తారేమో అనే భావన ఉండేటప్పుడు ఆ నిజం మీద అతనికి కూడా సరిగ్గా పట్టు లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, నిజంలో ఇద్దరు ఉండరు. ఇద్దరు లేనప్పుడు దాన్ని చెప్పడానికి ఎదుటివాడు ఒప్పదంత నీకేం పని అండి? పట్టుకోండి. అనుకోవట్లేదు కదా గురుగారు, ఎవరు ఆపోజిట్ దాన్ని పట్టించుకోడు. మీరు అబద్ధం అంటే నాకెందుకు, మిమ్మల్ని అంతెందుకు, నేనే మీకు చెప్తున్నాను. మన ఇద్దరిలోనే చూడండి, నేను మిమ్మల్ని నాకంటే వేరుగా భావించినప్పుడు నేను చెప్పేదాన్ని మీరు ఒప్పుకోవాలని ప్రయత్నం చేస్తాను. నేను మీరేననుకున్నప్పుడు, మీలోనే నన్ను చూసినప్పుడు మిమ్మల్ని ఒప్పించాల్సిన అవసరం నాకేముంది? అసలు మీ ఒప్పందంతో నాకు పనే లేదు. మీకు అర్థమైందా లేదా అని చూసేవాడు పూజారి వెంకటేశం, వాడికి కూడా ఆ వాసనలే ఉంటాయి. పూజారి వెంకటేశం సద్గురు వాక్యాన్ని పలుకుతాడు కానీ తన వాక్యాన్ని పలుకుతాడు ఏంటి? కాబట్టి వాడు ప్రతిష్టకు పోయే అవకాశం లేదు. అందుకని ఎందుకు పోడో, ఇది ఒప్పుల కుప్పగు. ఒప్పు అంటే నిజం, ఒప్పు అంటే నిజం. ఒప్పుల కుప్పగు బోధ పరిపూర్ణంగా ఉన్న నిజాన్ని ఉన్నట్లు తెలియజెప్పే బోధ కాబట్టి ఇందులో సప్పట్లు కొట్టే వాళ్లకు ప్రతిస్పందించడం గాని, విమర్శించే వాళ్లకు మైకులు పెరుక్కుని కొట్లాడుకునే పరిస్థితి గాని ఈ ప్రబోధలో ఉండదు. ఈ ప్రబోధలో నాకు అన్ని తెలుసు నీకు తెలుసు అన్నాడంటే ఇద్దరు మూర్ఖులే. వాదనలే ఉండదు ఇక్కడ, సంవాదం ఉంటది. వాదం వేరు, సంవాదం వేరండి. సంవాదం అంటే తెలుసుకునే ప్రక్రియలో అడిగే. అది తెలుసుకునే ప్రక్రియలో, సంవాదంలో కొట్లాట ఎందుకు ఉంటది? ఎట్లుంటది? ఉండదు కదా. కాబట్టి ప్రశ్నించడం, పరిప్రశ్నించడం వేరు. కావాలని ఇతనికి తెలుసో లేదో టెస్ట్ చేయడానికి ప్రశ్నించేది వేరు. అట్లా నీకు తెలుసో లేదో టెస్ట్ చేసే పని కాదు నాది. అవునండి. సద్గురు వాక్యాన్ని నేరుగా నీలోనే చూసి నీలో వచ్చిన ప్రశ్నకు సమాధానంగా నీకే సమాధానం చెప్తాను కానీ మధ్యలో నాది ఏదైనా ఉంటే కదా. అందుకని చూడండి, ఈ యొక్క బోధ పరిపూర్ణ ప్రబోధ
ఒప్పుల కుప్ప, ఉమ్, ఉయ్యారి భామ కాదు, అదేనండి. ఒప్పుల కుప్ప ఇది. ఆ, అంటే రాసి పోసినటువంటి, మూర్తీభవించినటువంటి నిజాన్ని, సద్గురు వాక్యాన్ని జీర్ణించుకున్నటువంటి మరో సాజన్మ సాకార సద్గురుమూర్తి నుంచి అందినటువంటి బోధ, అందుతున్నటువంటి బోధ ఎప్పుడూ అదే చెప్పబడుతుంది తప్ప అచల పరిపూర్ణుడిలో ఇతరం అబద్ధాలు చెప్పబడదో. ఉమ్, అబద్ధాలకైతే రెండు ఉంటాయి. ఉమ్, అబద్ధానికి ఒక నమ్మేవాడు, ఒక నమ్మనివాడు, దాన్ని విమర్శించే వాళ్ళు, ఇట్లా చాలా ఉంటారు. అవునండి. కాబట్టి నా మాట నమ్మండి. ఇప్పుడు కూడా మీకు రాబోతుంది నెక్స్ట్ చర్చ అదే. ఉమ్, క్షర పురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు. ఉమ్, గుర్తు చేస్తున్నాను, పురుషోత్తముడికి అక్షర పురుషుడికి కన్ఫ్యూజ్ కాబకండి, ముందే చెప్తాను. ఉమ్, రెండు ఉదాహరణలు అవే ఉంటాయి. ఉమ్, అంత మాత్రం చేత నేను దానికి తేడా చెప్పుకుంటూ వస్తాను. ఉమ్, కాబట్టి ఒప్పుల కుప్పైనటువంటి బోధ, అచల పరిపూర్ణాన్ని తెలియజేసేటప్పుడు ఎరుకతోనే చెప్పాలి. ఉమ్, కానీ ఎరుకతో చెప్పేటప్పుడు చెప్పే సూచనలో చెప్పేవాడు కనిపించకూడదు. చెప్పేవాడు కనిపించకుండా చెప్పాలి. అదే ప్రత్యక్ష ప్రమాణం అంటే అది. అదే గురుగారు. ఉమ్, చెప్పేవాడు కనిపించకుండా స్పష్టంగా చెప్పినప్పుడు శ్రోతలోనే దానిని ప్రత్యక్ష ప్రమాణం చేయగలగాలి. అంతే. గురువు సూచన, శిష్యుడు సూచన చేసినప్పుడు గురువు లేకుండా పోవాలి, లేని స్థితిలో చెప్పాలి. మరి ఆ స్థితిలో చెప్పేటప్పుడు అతనికి చప్పట్ల పైన, ప్రతిష్ఠ పైన ఐడియా ఉంటదా? ఆట లెక్క. కాబట్టి ఈ ఉప్పుల కుప్పైన బోధ ఇది అనేటువంటి విషయాన్ని మీరు గాన నమ్మి విన్నారంటే మీరెవరు కూడా గొప్ప ప్రతిష్టకి పోరు అనేది మనకు కృష్ణ ప్రభు తెలియజేసినటువంటి విధానం ఇది. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఇంకా జ్ఞాన యజ్ఞం రెండవ భాగమైనటువంటి అక్షర పురుషుడిని గురించి కన్క్లూజన్ తెలిసిన తర్వాత మనము ఉత్తమ పురుషుడి గురించి ప్రయత్నం చేద్దాం. జ్ఞానేశ్వరి జ్ఞాన యజ్ఞంలో మనం కొంచెం మిగలు పెట్టాం అక్షర పురుషుని గురించి. అది చెప్తేనే మనకు ఉత్తమ పురుషుడికి ఈ క్షరాక్షర పురుషుడికి తేడా తెలుస్తుంది. చూడండి, క్షర పురుషుడు అక్షర పురుషుడు ఒకటే అనుకున్నామండి. ఈ రోజు నేర్చుకోబోయే ఉత్తమ పురుషుడు దీనికంటే అన్యంగా ఉన్నాడనే విషయాన్ని మీకు నేను స్పష్టంగా తెలియజేసే రోజు ఈ రోజు. చూడండి, వికారములు చేసేటువంటి గందరగోళము కూడా అజ్ఞానము యొక్క విధానమే. ఈ ఇక్కడ వెస్టిలో అజ్ఞానము నిద్ర అండి, సమిష్టిలో దీన్నే మూల అవిద్య అంటారండి. వ్యష్టిలో క్షరము, సమిష్టిలోని అక్షరాన్ని గుర్తించినప్పుడు రెండు ఒకటేనండి. అయితే ఈ యొక్క సూచన, గురు సూచనను గుర్తించాల్సిన బాధ్యత అక్షర పురుషుడిదేనండి, క్షర పురుషుడిది కాదండి. అంటే క్షరము అక్షరము అనేది ఒకే వస్తువులో ఉండే రెండు భాగాలు. ఈ రెండు మాయా, ఇదే ద్వయము. ఈ ద్వయములో పరిపూర్ణాన్ని గుర్తించినప్పుడు ద్వయరహితం అవుతుంది, అంతే తేడా. చూడండి, ఆ అజ్ఞాన అనుభూతి కలగని స్థితి సుషుప్తి అవస్థ. బాగా గమనించండి. ఇదో సృష్టి ఏర్పడక ముందు సృష్టికి సంబంధించిన శూన్యమే మూల అవిద్య. పూజారి వెంకటేశం పుట్టక ముందు పూజారి వెంకటేశానిదే సుషుప్తి. అట్ట లెక్క చూసుకోండి. అజ్ఞాన అనుభూతి కలగని స్థితి సుషుప్తి. అదే విధంగా ఇంకో రకంగా చెప్తాను మీకు దీన్ని. ఇక్కడ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ మూడు దేనికది నిజంగా తెలిసినప్పుడు నాది సుషుప్తి అవస్థ కిందే లెక్క. అవునా? అవును. చూడండి, జాగ్రత్తలో జాగ్రత్త నిజంగాను, స్వప్నంలో అది నిజంగాను, సుషుప్తిలో ఏమీ తెలియకుండా పడి ఉన్న ఈ మూడింటికి మాత్రమే నేను బంధితుడైనప్పుడు దాన్ని నిద్ర అంటాను. మానవ జన్మలో ఈ నిద్ర అంటారు. లేపైకి ఏం ఇది మానవ జన్మలో కూడా ఏం నిద్ర ఇది? మిగతా జీవులు అది సమానం ఆ మూడు. అందుకే కుతస్త్వ కష్మల మీదం విషమే సముపస్థితం అనార్య జుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున
మానవ జన్మ వచ్చిన తర్వాత నీకు ఈ మురికి పనికి మాలిన బుద్ధి ఎట్ట పుట్టిందయ్యా అనేది 2వ అధ్యాయం 2వ శ్లోకం. ఉమ్, వచ్చి వాటిని పెడతాడు అక్కడ మనకు కృష్ణ పరమాత్మ. ఉమ్, ఈ మానవ జన్మలో కూడా నీకు ఈ మురికి అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు పశుపక్షాదుల్లాగానే ఉమ్, దేవయాలి పైకి కుతస్ప కస్మలం ఇదం. ఉమ్, ఈ మురికి అంటే చూడండి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ మూడింట్లో దేనికది నిజంగా భావించే పరిస్థితి మిగతా జీవరాశులకుండ్లా. అవును. విచారణ మార్గం మంది లేవయ్యా పైకి ఉమ్, అంటే చూడండి, అంటే ఈ యొక్క మూడవస్థలు కూడా ఎవరైతే పొందుతున్నవాడో వాడిదే మూడవస్థలు నన్ను తెలిస్తే అది ఎరుక. 4వది కాదు కాదు కాదు. ఉమ్, 4వదిగా నేను ఒప్పుకునేది ప్రసక్తే లేదు దాన్ని. ఉమ్, ఎందుకంటే అది శూన్య స్థితి. అదేనండి. ఉమ్, అజ్ఞాన అనుభూతి చూడండి, అజ్ఞానమని తెలియకుండా ఉన్నవాడు మరి సుషుప్తి కింద లెక్క, నిద్రపోతున్నట్టు లెక్క. ఉమ్, క్లియరా? క్లియర్ అండి. వాడే అక్షర పురుషుడు. ఆ, అంటే మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్న మాట లేనిదని తెలియని వాడు అక్షర పురుషుడు. ఇట్ట లెక్క. అదేనండి. అదేనండి. బాగుంది. ఉమ్, సరిపోయింది చూసుకోండి. ఆ, సమిష్టిలో అంతే. చెప్పండి మీరు చెప్పండి, పర్వాలేదు. అంతేనండి. ఇప్పుడు సమిష్టిలో ఉన్న వ్యక్తికి వ్యక్తి అనేది దాంట్లో ఉండదు. ఆ సరిపోయింది. అంటే సమిష్టిని అపరోక్షం చెందిన వాడు అక్షరుడేనండి. అంతేనండి. రైట్. ఇంకా వాడు క్షరుడు కాదు. ఉమ్, ఉమ్, అక్షరుడు అంటే నాశరహితం అనే పదం వచ్చింది కానీ వాడికి పరిపూర్ణం కాదు, కానీ వాడికి జనన మరణాలు తప్పవు. తప్పు. ఆ ఎరుకులో ఉన్నవాడే. ఎవరు? సచ్చిదానంద స్వరూపుడు కూడా, అవును. ఆత్మస్వరూపుడు కూడా, సృష్టికర్త కూడా ఎరుకలోని వాడే. ఉమ్, ఈ రోజు సృష్టికర్తకు వేరైన దాన్ని తెలుసుకోబోతున్నాం. దానికి ముందుగా చూసుకోండి, ఇదో ఉమ్, ఇతడు కూడా స్వయంగా ఎప్పుడు నశించడు. ఉమ్, ఎందుకు నశించడు? ఉమ్, పరిపూర్ణానికి నామరూపాలు లేదు, ఇతనికి కూడా నామరూపాలు లేదు. ఉమ్, బాగా గమనించండి. ఇక్కడ మనం చాలా జాగ్రత్త వహించాలండి. ఉమ్, పరిపూర్ణానికి నామరూపాలు లేవు, ఉమ్, ఇతనికి కూడా నామరూపాలు లేవు, ఉమ్, కానీ నామరూపాల భావన ఇతనిదే. ఉమ్, క్రియ కర్తృత్వం ఇతనిదే, సృష్టికర్తదే. ఉమ్, ఈ క్రియ కర్తృత్వం అనేది పురుషోత్తముడికి ఉండదండి. ఉమ్, అతను పరిపూర్ణుడు, ఇతను ఎరుకలోని వాడు. అంటే ఇతను ఇద్దరు ఉండారా అనేది ఇప్పుడు మన సందేహం. ఉమ్, ఇద్దరు లేదండి. లేనిది లేనట్లుగా తెలియకుండా ఉన్నంత వరకు అతనికి క్షర అక్షరము ద్వయంగా తెలుస్తూ ఉంటుందండి. అది ఇంకొక రహస్యం చెప్పేసేది ఇక్కడ నేను చెప్పకుండా ఉండలేను కదా, ఉమ్, చెప్పకుండా ఉండలేను కదా. అయ్యా, అక్షరాక్షర పురుషులలో సమిష్టికర్తగా అపరోక్షమైన వాడు ఎవడో ఉమ్, వాడికంటే పరిపూర్ణం వేరుగా లేదు తండ్రి. అవును. వేరుగా ప్రతిపాదన చేస్తారు. ఆ, ఉమ్, చూసుకోండి, అంటే పరిపూర్ణాన్ని సృష్టికంటే దూరంగా అన్నో పిలుచుకుని చూపించేది నేను. ఉమ్, వింటున్నటువంటి వారు ఎవరో అతను పరిపూర్ణుడుగా ప్రత్యక్ష ప్రమాణం అవుతాడు తప్ప మళ్ళీ అన్యహ అని పదం ఉందాడా? ఉమ్, వేరైన వాడు, ద్వంద్వానికి వేరైన వాడు, అంతే. వేరైన వాడు అనేది మాత్రం అదే దూరంగా ఉందే. అదేనండి. ఆ, లేదు. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఉమ్, కాబట్టి చూసుకోండి, దగ్గరకు వచ్చేస్తున్నాను. జ్ఞానమునకు మినహా మరే విధంగాను ఇతనిని నాశనమనుచుటకు వీలు కాదు. ఉమ్, ఇక్కడ ఒక రహస్యం చెప్తాను చూడండి. ఉమ్, అచల పరిపూర్ణ ప్రబోధతో గొప్ప ప్రతిష్టకు మిక్కిలి తిప్పలు పడకుండా ఉండేటటువంటి అచల పరిపూర్ణ గురుమూర్తితో తప్ప ఈ ఎరుకలోని జీవుడికి మోక్షము లేదు. ఉమ్, మోక్షం గుర్తుపెట్టుకోండి, ఆ పదం అంటే రాసుకోండి. కాబట్టి మోక్షము లేదు లేదు లేదు. ఉమ్, ఎందుకంటే బోధ విన్న తర్వాత అతనికి మోక్షం అవసరం లేదు. అదే మోక్ష సన్యాసం. అదేనండి. ఉమ్, ఇందుచేత వేదాంత మహాసిద్ధాంత ప్రతిపాదనంలో అంటే అచల పరిపూర్ణ సిద్ధాంతంలో ఉమ్, శ్రీమద్ భగవద్గీతలో ప్రతిపాదించబడినటువంటిది యోగ వాసిష్టంలో ఉండేదే. ఉమ్, రెండింటిని సమన్వయం చేసి ప్రతిపాదించిందే యోగ వాసిష్టము అనేటువంటి బృహత్ వాసిష్టము అనే శివరామ దీక్షిత సాంప్రదాయము. ఉమ్, మహాసిద్ధాంతము అంటే శివరామ దీక్షిత సాంప్రదాయమే. ఆ, ఈ శివరామ దీక్షిత సాంప్రదాయంలో ఉమ్, దీనికి అక్షర నామము ప్రసిద్ధమునర్చారు. దేనికి? ఉమ్,
అక్షరం దేనికి చూసుకోండి, మధ్యస్థుడికి. మధ్యస్థుడికి, అక్షరం మధ్యస్థుడికి, అంతేలేండి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఉమ్, ఈ మూడిట్లో మధ్యలో ఉండేవాడే అక్షర పురుషుడు. ఆ, మొదటివాడు పురుషోత్తముడే. ఆ. కన్ఫ్యూజన్ ఇప్పుడు అడగండి. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం జాగృతి నిజంగా జాగృతి కాదు, ఆహా, నిజమైన జాగృతి కాదు, అది కళ్ళలాంటి జాగృతి. ఎస్, వెరీ క్లియర్. ఉమ్, కలలాంటి జాగృతి అని గుర్తించిన వాడినే అక్షర పురుషుడు అంటారు. ఉమ్, బాగా గుర్తుపెట్టుకోండి, కలలాంటి జాగృతి అని గుర్తించిన వాడు ఉండ్లా, అవునండి, వాడే అక్షర పురుషుడు, సృష్టికర్త వాడు, అదేనండి. వాడే ఘోర సంసారి. ఉమ్, ఈ ఘోర సంసారి చూడండి, దీనికి అక్షరనామం ప్రసిద్ధము. సారాంశం ఏమంటే, జీవరూపియగు కార్యమునకు ఏది కారణమో ఉమ్, ఈ అక్షర పురుషుడే పూజారి వెంకటేశానికి కారణం. ఉమ్, అదే మాయా. అవునండి. మాయా సాంగత్యము ఎవరి లక్షణమో దానిని అక్షర పురుషుడు అని అచల పరిపూర్ణ సిద్ధాంతంలో చెప్పడం జరిగింది. ఉమ్, అది నాశనం కాదు, ఉమ్, కానీ నాశనం అవుతుంది. అవుతుంది. మళ్ళీ చూడండి, నాశనం కాదు అంటే అర్థం ఏంటి, నాశనం అవుతుంది అంటే అర్థం ఏంటి చెప్తాను. ఉమ్, అచల పరిపూర్ణ బోధతో తాను లేనివాడవుతాడు అని అర్థం. ఓ, తాను లేనివాడవుతాడు అన్నప్పుడు పరిపూర్ణ ఉన్నది ఉన్నట్లనే ఉన్నదని ఎలా చెప్పగలుగుతాము? చెప్పలేం కాబట్టి వాడే పరిపూర్ణుడుగా తెలియబడతాడని అర్థమే. లేనివాడే ఉన్నట్లు ఇప్పుడు దీన్ని బట్టి. ఎట్టా అదే చెప్పేది, క్షరాక్షర పురుషులు కానివాడు అక్షర పురుషోత్తముడే నిజంగా ఉండేది. అంతే గురుగారు, పరిపూర్ణలో ఎరుకు లేదు అన్నప్పుడు ఓకే. అక్కడ అదే మీరు ప్రయత్నం చేస్తున్నారు కదా, ఈ ప్రయత్నము అవసరం లేకుండా పురుషోత్తముడు చూడండి, మళ్ళీ మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నానండి. నాగేశ్వర ప్రసాద్ స్వయం చైతన్యమేనండి. నాగేశ్వర ప్రసాద్ గారు స్వయం చైతన్యమే. అయితే నాగేశ్వర ప్రసాద్ స్వయం చైతన్యం కర్తృత్వంతో కూడినది. అందులో ఉండే కర్తృత్వము రహితం చేయడానికి చూడండి, నాగేశ్వర ప్రసాద్ పురుషోత్తముడు కాదు, పురుషోత్తముడే నాగేశ్వర ప్రసాద్ అని ప్రతిపాదన చేసిన తర్వాత క్షరపురుషుడు అక్షర పురుషుడు అనే భ్రాంతి రహితుడై ఈ నాగేశ్వర ప్రసాదే పురుషోత్తముడుగా మిగులుతాడు. అది ఇప్పుడు మీకు ఆయన స్పష్టంగా మనకు తెలియజేస్తారు, చూద్దాం. దానికి మన ఇద్దరు ప్రయత్నం వద్దండి, మన ప్రయత్నం వద్దు, ఆయనే చూసుకుంటాడు. అది చూడండి, శ్రీ భగవాను వాచ శ్లోకం నంబర్ 17-18 ఒకేసారి తెలుసుకోవాలండి. ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేతి ఉదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ అదితః పురుషోత్తమః. ఈ పురుషోత్తమ అనేది పరిపూర్ణమేనండి. అయితే నేను పురుషోత్తముడు అనేటువంటి ఎరుక మానవ మాత్రుడికి ఉంటే అతను పురుషోత్తముడు కాదండి. ఈ క్లారిటీ మనకు ఈ 2 శ్లోకాలు ఒకేసారి జాయింట్ గా నేర్చుకోవడం వల్ల మనకు క్లారిటీ వస్తుందండి. అయితే మనం ప్రయత్నం చేయకూడదండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రయత్నం చేయకూడదు, ఇంతసేపు ప్రయత్నం అవసరం, ఇంతసేపు మనకు ప్రయత్నం అవసరం. ఇక్కడ సద్గురుమూర్తి మనకు డైరెక్ట్ గా ఆయన చేయబెట్టి తీసేస్తాడు. ఉదాహరణకు సుషుమ్న నాడిలో సద్గురుమూర్తి నీ సుషుమ్న నాడిలోకి వచ్చి చేయి పెట్టి నీ ఎరుకను తీసి గిల్లాడు పడేస్తాడు. నేను అనే విత్తనాలే నేను అనే విత్తనాన్ని వేపించి వదిలిపెడతాడు. అప్పుడు మీకు ఈ యొక్క ఎరుక ప్రపంచానికి సంబంధించినటువంటి పూర్తిగా ఉండదు, తెరపెరికేస్తాడు.
చెప్తారు కదా, ఉదాహరణ చెప్తాను మీకు. ఉమ్. ఆ గర్భంలో, తల్లి గర్భంలో ఉండేటప్పుడు అన్ని జన్మలు గుర్తుంటాయంట. ఆ, వాడు బయటకు వచ్చి కళ్ళలో నీళ్లు చల్లి నర్సు అది తీసుకొని బయట తీసుకుంటానే అన్ని జన్మలు పుసుకొని పోతాయంట. మళ్ళీ ఏం గుర్తుండదంట, కొత్తగా ఫ్రెష్ గా అప్పుడు స్టార్ట్ అవుతాడు. ఉమ్, ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినటువంటి రహస్యంలో చెప్తారు కదా. ఉమ్, ఆ విధంగా ఇప్పుడు ఉత్తమ పురుషుడుగా నువ్వు అపరోక్షం అయితే అంతకుముందు నీకున్నటువంటి క్షర అక్షర పురుషులు మొత్తం తీసేస్తాడు, ఆ తెర పెరికేస్తాడు. అంతేలేండి, బాగుంది, చక్కని ఉత్పన్నం. అది పెరికేస్తారు, కావాలంటే చూడండి. ఆ, అయ్యా, మీరు ఇంతవరకు క్షర అక్షర పురుషుల గురించి తెలుసుకున్నారు కదా, ఉమ్, చెప్పేటప్పుడే ఈ రెండింటికంటే అది వేరైందని చెప్పాను కదా. వేరైంది అంటే నీకంటే వేరైందని చెప్పలే, ఈ రెండింటికంటే వేరైందని చెప్పాను. ఉమ్, ద్వంద్వానికంటే వేరైందని చెప్పాను. ఉమ్, అది వింటున్న నువ్వే దానికి ప్రత్యక్ష ప్రమాణమని నిన్నే పరిపూర్ణుడుగా చూపించుట ఈ 17-18 శ్లోకాలు. అంతేగాని యాన్నో తెచ్చి నీకు ఇచ్చేది కాదు. ఉమ్, చాలా ఇంపార్టెంట్. ఉమ్, చూడండి, స్టార్ట్. ఉత్తమ పురుష తు అన్య. ఇక్కడ తు అనే శబ్దం ఆ అక్కడ చెప్పినటువంటి ద్వంద్వాల కంటే ద్వంద్వాతీతమైన దానిని ప్రతిపాదన చేయబోతున్నాను అనే దానికి అర్థం అండి సద్గురుమూర్తి చెప్పడం. ఉమ్, ఉత్తమ పురుష తు అన్య, అది వరుస. ఉమ్, తు అనేటువంటి శబ్దానికి అర్థం చెప్తున్నాను మళ్ళీ. ఉమ్, మీరు 16 శ్లోకంలో తెలుసుకున్నటువంటి ఉమ్, అక్షర అక్షర పురుషుల కంటే వేరైనటువంటి ములుగుచ్చ సందు లేకుండా నిండి నిబిడీకృతమైనటువంటి అచల పరిపూర్ణుడు నువ్వేనని ప్రతిపాదన చేయబోతున్నాను అని అర్థం వస్తుంది. ఉమ్, తు అనే ఒక అక్షరానికి అంత ఉంది ఆడ. అది. ఉమ్, ఉమ్, ఎవరు అంటే ఉత్తమ పురుషుడు. ఎవరు ఉత్తమ పురుషుడు? ఉమ్, అయ్యా, క్షర పురుషుడు ద్వా ఇమవ్ అని చెప్పినట్టు ముందు. ఉమ్, అంటే జాగ్రత్త స్వప్నం మాత్రమే నీకు తెలిసేది. ఉమ్, సుషుప్తిలో ఉండేది ఈ రెండిటికి సంబంధించిందే. ఉమ్, ఈ మూడిటికి సంబంధించిందే ఎరుక. ఉమ్, పూర్తిగా ఎరుకకే వేరైనదయ్యా ఇప్పుడు చెప్పబోయే పరిపూర్ణం. అది. అది నువ్వేనయ్యా. అంటే పరిపూర్ణుడికి గత స్మృతులు ఉండవు. ఆహా, అది. అనుమానమే లేదు. ఉమ్, చూసుకోండి, ఎవరైతే ఈ పరిపూర్ణుడో ఇతను ఎక్కడ ఉన్నాడు ఉమ్, అది చూపిస్తున్నప్పుడు చూడండి, మీరే చూడండి. ఉమ్, లోకత్రయం ఆవిశ్య. ఉమ్, ఇక్కడ బిభర్తి అనే పదాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమనించండి. ఉమ్, బిభర్తి అంటే ధరించి భరించి పోషిస్తున్నాడు అని అర్థం వస్తుందండి. ఉమ్, అవ్యయుడు అనే పదం కూడా ఇక్కడ ఉంది, నాశరహితుడు అని అర్థం వస్తుందండి. ఉమ్, దీని తర్వాత అవ్యయ పదం కూడా ఉంది ఇక్కడ. ఉమ్, విభర్తి అవ్యయ అనే పదాలను అక్కడ అక్షర పురుషుడికి తీసుకున్నట్టు ఇక్కడ తీసుకోరాదు. ఉమ్, ఎందుకంటే ఇక్కడ తూ శబ్దం వచ్చింది. ఉమ్, అక్కడ క్షర అక్షరముల కంటే వేరైంది అని చెప్పాను మీకు. అవును. కాబట్టి లోకత్రయం ఆవిశ్య బిభర్తి అంటే అర్థం చెప్తాను. ఉమ్, నువ్వు జాగ్రత్తలో ఉన్నప్పుడు పరిపూర్ణమే ఉంది, ఉమ్, నువ్వు స్వప్నంలో ఉండేటప్పుడు పరిపూర్ణమే ఉంది, ఉమ్, ఈ రెండూ కలిసి నిద్రపోయినప్పుడు పరిపూర్ణమే ఉంది, ఉమ్, ఈ మూడిట్లోనూ కూడా పరిపూర్ణమే ఉంది అని చెప్పడమే లోకత్రయం ఆవిశ్య బిభర్తి అనడం. ఆ, అది నీకంటే అంటే నాగేశ్వర ప్రసాద్ కంటే వేరైంది. అది వేరే. అంటే ఆత్మ, ఓకే ఓకే, మూడవస్థలో ఉందని తెలుసుకునేదేమో ఆత్మ. అంటే అవును. దీని పరిపూర్ణ ఏ రకం దీని డిఫరెన్స్ అయిందంటారు? చెప్తాను. మూడవస్థలు నాదేనని తెలుసుకునేది ఆత్మ. ఆ, మూడవస్థల కంటే అతీతమైన దాన్ని నేనేనని తెలుసుకున్నప్పుడు మూడవస్థలు రద్దయిపోయినప్పుడు ఉండేది కూడా మిగిలింది అదే. అందుకనే దాన్ని పరమాత్మ అన్నారు, దీనికంటే వేరైంది అన్నారు. ఆహా, అతీతమైందంటారా? ఆ పదం అదే వాడతాడు ఆయన నెక్స్ట్ శ్లోకంలో వాడతాడు. అంతే గురుగారు. మీరు చెప్పే పదంతోనే మొదలవుతుంది. అంటే అతీతుడని తెలిసిన తర్వాత పాత భ్రాంతి పోతుంది తప్ప మళ్ళీ నీకు కొత్తగా తెలుసుకునేదే ఉండదు. ఇంకా ఏది తెలిస్తే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదో అది నువ్వేనని తెలిసిన తర్వాత ఇంకా నేను పరిపూర్ణాన్ని తెలుసుకోవాలండి అంటావా? ఈత నేర్చిన తర్వాత నాకు ఈత నేర్చుకోవాలంటావా? ట్రై చేయండి. ఈత నేర్చేసిన తర్వాత మునిగిపోవడానికి ట్రై చేయండి. ఈత నేర్చుకున్నాక నేర్చుకునేది ఏముంటుంది? నేర్పాల్సిందే వేరే ఇంకోళ్ళకి. ఇక్కడ లోకత్రయం ఆవిశ్య బిభర్తి అంటే అది అర్థం. బిభర్తి అంటే చూడు, ఇప్పుడు మీకు చూపిస్తాను.
రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద అని సంబోధించక ముందు కూడా నరేంద్రుడే, ఉమ్, సంబోధించిన తర్వాత నరేంద్రుడే, తర్వాత నరేంద్రుడు అనేటువంటి పేరు ఆడిపోయింది. ఇప్పుడు ఆయన పేరు అదే కదా. అదే. అయితే నరేంద్రనాథ దత్తుని స్వామి వివేకానంద అని ప్రకటించారంటే ఆయనే సద్గురువుని ప్రకటించారు, ఆయనే ప్రపంచానికి ఆదర్శప్రాయుడైనాడు. అంతేగాని ఆయన మనం ఇప్పుడు జూ మంత్రకాలు వేసి ఆయన మాయం చేసేసినామా? లేదు. మరి ఆయన దేహం ఏమన్నా మిగతా దేహాల్లాగానే పంచభూతాల్లో కలిసిందే లేదా? అవునండి, అవునండి. కాబట్టి ఇది కేవలం గురు సూచన మూలంగా గుర్తిరిగేదే తప్ప ఆ, దీన్ని నేను తెచ్చి నీకు ఇచ్చేది కాదండి. అవునండి. తలపల మునిరత్నం గారు ఆ, నాకు నేర్పించారు అని ఆయనే సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపం నేను పూజించిన తర్వాత ఉమ్, ఆయన దేహానికే పరిమితమా? లేదు, లేదు. అదే విధంగా ఇప్పుడు పూజారి వెంకటేశం పుట్టినాడు చచ్చిపోయేవాడు అనుకునేటువంటి ఆ ద్వంద్వంలో ప్రవర్తించినప్పుడు కూడా పరిపూర్ణమే ఉంది. అవును గురుగారు. అదే అడిగిపోయింది. మధ్యలో భ్రాంతికే భ్రాంతి కలిగింది. భ్రాంతికి భ్రాంతి రహితమైనప్పుడు పరిపూర్ణం ప్రత్యక్షం. ఉమ్, పట్టుకోండి, భ్రాంతికి భ్రాంతి రహితమైనప్పుడు పరిపూర్ణం ప్రత్యక్షం. అవును. ఉమ్, ఇప్పుడు పరిపూర్ణం అనేసి తెచ్చినానా నేను? లేదు. అది అట్టే ఉంది. ఉమ్, దాన్నే ఈశ్వర, దాన్నే పరమేశ్వరం, ఉమ్, అవ్యయ ఈశ్వర కలుపుకోవాలా. ఇట్లా వస్తుందా? ఉమ్, నాకు ఇది కూడా ఇప్పుడు ఈ రోజే తెలుస్తా ఉందండి. మామూలుగా జీవుడు అంటే వ్యష్టి, ఈశ్వర అంటే సమిష్టి కదా. అవునండి. విభర్తి అవ్యయ ఈశ్వర, ఉమ్, మొత్తం 3 పదాలను కలిపితే అదే అచల పరిపూర్ణము, అదే అచల పరిపూర్ణము. ఎప్పుడయ్యా ఉంది అంటే లోకత్రయమ, సృష్టి ఉన్నప్పుడు, సృష్టి ముందు, సృష్టి తర్వాత అదే ఉంది. కాబట్టి విభర్తి అవ్యయ ఈశ్వరం పరమేశ్వరం. ఉమ్, ప్రతిపదార్థం 17వ శ్లోకానికి ఓవర్. ఉమ్, మా భావం చెప్పి 18వ శ్లోక ప్రతిపదార్థం చెప్తాను. అట్లాగే చూసుకోండి. మీరు 16వ శ్లోకంలో నేర్చుకున్నటువంటి అక్షర పురుషుల కంటే వేరైన వాడు పురుషోత్తముడు, ఉమ్, అతనిని పరమాత్ముడని చెప్పబడుతుంది. ఉమ్, ఆ పరమాత్మ సృష్టి స్థితి లయములు జరుగుతున్నట్లు ఈ సృష్టికర్త భ్రాంతి చెందుతున్నప్పుడు కూడా అదే ఉంది. ఈ సృష్టి లేనిదే. ఉమ్. ఇంత క్లియర్ గా చెప్పొచ్చని నాకు జ్ఞానయజ్ఞం వల్లనే తెలుస్తా ఉంది బాబు. చూసారా? అంటే పై ఇద్దరికంటే ఉత్తముడైన పురుషుడు వేరొకడు కలడు. వేరొకడు అంటే మళ్ళీ దూరంగా ఏడను అనుకోబోతారు. ఉమ్, నువ్వే గుర్తుపెట్టుకుని ఆయన, నువ్వే. ఉమ్, అది నాశరహితమైన పరమేశ్వరుడు, ఉమ్, అక్షరాక్షర విలక్షణం. ఉమ్, నువ్వు సృష్టికి ముందే నువ్వున్నావు నాయన. సృష్టిని ధరించి భరించి పోషిస్తున్నాననేది నీ భ్రాంతి మాత్రమే. భ్రాంతి రహితం పరిపూర్ణం తప్ప బంధమోక్షం పరిపూర్ణం కాదయ్యా. ఉమ్, నువ్వు భ్రాంతి రహితుడు అయినప్పుడు నువ్వే అంతటా నిన్ను నిగుడీకృతమై ఉన్నావని తెలుసుకో. నువ్వు ధరించి భరించి పోషించట్లేదు. ధరించి భరించి పోషించేటువంటి వాడు కేవలము నీలో లేఖతో వచ్చిన లేనిరుక అనే శూన్యం మాత్రమేనని గుర్తుపెట్టుకోవయ్యా. కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, మీరే పరిపూర్ణుడు. అంతే. ద్వంద్వరహితమైనది ఒకటి ఉన్నదనేది గుర్తుపెట్టుకుంటే చాలు. అప్పుడు ఇది గుర్తే ఉండదు. గుర్తుగానే గుర్తది. అవునండి. ఉమ్, యస్మాత్ ఎందుకు చెప్పానంటే నెక్స్ట్ శ్లోకంలో అదేనండి. ఉమ్, నెక్స్ట్ పక్కన శ్లోకం తీసుకోండి. యస్మాత్ ఎందుకు నేను నిన్నే చెప్తున్నానంటే ఉమ్, ఆ ఒరిజినల్ నేనుండేది నీలోనేనయ్యా, నీకంటే వేరేది లేదు. ఉమ్, ఒరిజినల్ నేనంటే పరిపూర్ణంలా. ఉమ్, యస్మాత్ అంటే ఎందుకు చెబుతున్నానంటే అని అర్థం అండి. ఉమ్, అహం నేను, ఈ నేను ఫస్ట్ పర్సన్ నేనయ్యా. ఉమ్, అహం అంటే నేను, పురుషోత్తముడైన నేను నాయన. ఉమ్, నీకంటే వేరుగా ఉన్నానా? దాంట్లో రెండోది ఉందా? నువ్వే చెప్పు. దాంట్లో రెండోది ఉందా? లేదు. రెండోది లేనప్పుడు నువ్వు నేను ఒకటే కదయ్యా. రెండవది లేనప్పుడు ఉమ్. నువ్వు వేరే నేను వేరే ఉంటే అది ఎరుకు కదా, ద్వంద్వం కదా. ఇప్పుడు పురుషోత్తముడు అన్నప్పుడు ఉత్తముడు ఎవరికంటే రెండో వాడి కంటే అని వస్తుంది కదా గురువు గారు అక్కడ. మళ్ళీ చెప్పండి. పురుషోత్తముడు అంటే ఉత్తముడు ఎవరికి ఉత్తముడు? పురుషులలో ఉత్తముడు అన్నప్పుడు ఇక్కడ రెండోది వస్తుంది అక్కడ. లేదండి, పురుషులలోనే ఉత్తముడు, పురుషుల కంటే వేరుగా ఉత్తముడు కాదు కదా. ఈ సృష్టి స్థితి లయములనే భ్రాంతి ఎందులో ఉందో అందులో భ్రాంతి రహితుడు అని అర్థం. అంతేగాని వేరేవాడు మన ఇద్దరి కంటే వేరేవాడు కాదండి.
కానే కాదు, అంతేలేండి, అంతే గురుగారు. పురుషోత్తం అంతేలేండి. నిద్రపోతా ఉండేటప్పుడు కూడా తనకు తెలియనప్పుడు కూడా నిద్రలో కూడా అతనే ఉన్నాడు. ఏరేవాడు ఏటో యాడ్ నుంచి వచ్చినాడా? అంతే, పురుషోత్తముడు ఎవరి కాళ్ళకి పురుషోత్తముడు అంతే. అబ్బా, ఇప్పుడు వచ్చిన దారిలోకి రండి. ఎవరి కాళ్ళకే పురుషోత్తముడు అన్నప్పుడు ఇంతమంది కాదు కదా, అది ఏకం, సింగిల్, అది ఓన్లీ సింగులర్. అంతేనండి. జడ చైతన్యాలకు అతీతం అయిందండి. ఉమ్, చిన్నగా ఆకాశాన్ని మీకు ఉదాహరణగా చూపిస్తాను ఉమ్, మీ అవగాహన కోసం. ఉమ్. విత్తనంలో వేరే ఆకాశం, చెట్టులో వేరే ఆకాశం ఉందా? లేదు. విత్తనానికి చెట్టుకి రెండుకి ఒక ఆకాశమే కదా. ఒక ఆకాశం. అట్లా మరి పరిపూర్ణం పూజారి వెంకటేశానికి ఒక పరిపూర్ణం, నాగేశ్వర ప్రసాద్ ఇంకో పరిపూర్ణం ఉందా? లేదు. అందరికీ ఒకే పరిపూర్ణమే కదా. ఓకే, పరిపూర్ణం. ఉమ్, అవస్థాత్రయంలో ఉంటే మరుపు, అజ్ఞానము. ఉమ్, అవస్థాత్రయం తనకు తనగా గుర్తిస్తే సాక్షి, ఉమ్. సాక్షి రహితం చేసుకుంటే నువ్వు పరిపూర్ణుడేనయ్యా. అదేనండి. ఉమ్, సాక్షి రహితుడు పరిపూర్ణం ఆయన. అంతేనండి, అంతేనండి. ఈ నేను సాక్షి రహితమైన నేను, అది రైట్, రైట్. ఉమ్, సాక్షి రహితమైన నేను చూపిస్తాను చూడండి. ఉమ్, అక్కడ నేను నీలో నుంచే చూపిస్తాను చూడండి, నన్ను తనిగా చూడబాకు. ఉమ్, మీకు ఇంతకు ముందు చెప్పినటువంటి జడవర్గం కంటే ఉమ్, పూర్తిగా అతీతం. ఉమ్, జడంలో ఉండేటువంటి చైతన్యం ఆ రెండు ఒకటేనని చెప్పాను కదా. ఉమ్. ఆ యస్మాత్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటేనయ్యా, అక్షరం అతీతం అహము అక్షరదపిచ ఉత్తమః. ఉమ్, విడివిడిగా చెబుతున్నాడు చూడండి. అందుకనే విచారణ ఎప్పుడు విడివిడిగా ఉండాలని అంత రామాయణం రాయాల్సి వచ్చింది. ఉమ్, క్షరము అంటే నశించే వస్తువు, ఉమ్, అక్షరము అంటే అక్కడ ఆకాశము, ఉమ్, సమిష్టికర్త. ఉమ్, వ్యష్టికర్త సమిష్టికర్త అని ఇద్దరు లేరు, రెండు శూన్యమే. ఉమ్. కాబట్టి ఈ రెండు వ్యష్టికర్త సమిష్టికర్త అనేది రెండు ఒకటే కదా. ఉమ్, అది మాయ కదా. అంతేనండి. మాయాతీతమైనదే ఈ రెండింటి కంటే ముందే ఉండేది. అందుకనే దాన్ని ఫస్ట్ పర్సన్ అని చెప్తున్నాను మీకు. అవునండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ అని మూడు రకాలుగా చెప్పాను. ఎందుకంటే ఉమ్, ఆ ఫస్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో అదే నేను, ఒరిజినల్ నేను. అందులో ఇవంతా లేవు. ఉమ్, ఇంతసేపు మాట్లాడిన మాటలు గాని, ఈ యజ్ఞం గాని ఆ పరిపూర్ణం చూచుట లేదు. ఉమ్, అదే నేను, ఉమ్. అదే నువ్వు, ఆ, అదే ఉత్తమ పురుషుడు. ఉమ్, ఉమ్. ఆ ఉత్తమ పురుషుడు అతః ఎందువలన ఈ ప్రపంచంలోనే, గుర్తిరుగుతున్న ప్రపంచంలోనే దాన్ని తెలిసినటువంటి పురుషోత్తముడు కూడా ఒక రాముడుగా, ఒక కృష్ణుడుగా, లేదా ఒక బుద్ధుడుగా, లేక ఒక రమణ మహర్షిగా నడయాడుతున్నందున ఉమ్, చూడండి, ఉత్తముడు గనుక, అతనికి ఎరుక లేదు గనుక, జన్మభ్రాంతి అతనికి లేదు గనుక ఉమ్, అతనిని నన్ను ఉమ్. అలా అతను నాకంటే వేరుగా ఉన్నాడు ఏంటి? లేదు. ఉండేది నేను ఒక్కడనేనయ్యా, ఉండేది నేను ఒక్కడనే. ఉత్తమ పురుషుడు మాత్రమే ఉండేది మొత్తం. ఉమ్, ములుగు చేతనికి సందులో నేను ఒకడే ఉండేది. అవునండి. అటు రెండోది పుట్టలేదయ్యా. ఓకే. ఆ, అందుచేత ఈ లోకంలో ఈ విషయం తెలిసినటువంటి నన్ను వేదేచ, వేదములందును, వేదాంత ఉపనిషత్తుల సారమంతా కూడా ఉమ్, నన్ను పురుషోత్తమ ప్రదిత, ఉమ్, పురుషోత్తమ ప్రదిత అస్మి. నేను అంటే ఒరిజినల్ నేను, ఫస్ట్ పర్సన్ అయిన నేను, ములుగుతో సందు లేకుండా ఉన్నటువంటి నేను ఉమ్, పురుషోత్తమ, పురుషోత్తముడని ప్రదిత అస్మి, పిలవబడుతున్నాను. ఉమ్. నేనే అర్జునుడు, నేనే దుర్యోధనుడు, నేనే ధృతరాష్ట్రుడు. కాకపోతే వాళ్ళు తెలుసుకునేటువంటి విధానంలో తేడా ఉంది అంతేనయ్యా బాబు. ఉమ్, నేను లేని ప్రదేశమే లేదు నాయన. ఉమ్, నేను క్షరాక్షరుల కంటే వేరైన వాడు. ఉమ్, నేను వేరైన వాడు అని చెప్తా ఉండేది మూడో వాడని కాదు, నెంబర్ 3 కాదు నాయన, ఉమ్. నెంబర్ 1 తండ్రి. అంతేనండి. ఆ, నెంబర్ 1 ఇది తప్ప ఏమీ లేదనేది ఉంది. అది నేను చెప్తాను తండ్రి. ఉమ్, పూజారి వెంకటేశ్వరంలో వచ్చి మాట్లాడేది నీలో ఈనేది నేనేనయ్య బాబు. ఉమ్, ఇది మీ ఇద్దరికి సంబంధం లేని వ్యవహారం నాయన. ఉమ్. గుర్తుపెట్టుకోండి, మీ ఇద్దరికి సంబంధమే లేని వ్యవహారం. మీ ఇద్దరికి సంబంధం అని మీరు ఆలోచిస్తేనే సంబంధం. అదేలేండి. ఆ, మీ ఇద్దరికి ఏమాత్రం సంబంధం లేదయ్య బాబు. లేదు. ఓకే. అదే తెర తీయడం అంటే, అదే తెర పెరికేయడం అంటే అదే నాయన. ఉమ్, 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 దీని భావం చెప్తాను చూడండి. ఉమ్, ఇప్పుడు నశ్వరమైన జడవర్గము క్షేత్రం,
ఉమ్, దానికి నేను అతీతుణ్ణి. ఉమ్, దాన్ని ఆ జడవర్గాన్ని పోషించేటువంటి అక్షరం ఉందే, ఉమ్, శక్తి, ఉమ్, దానికంటే కూడా నేను ఉత్తముడు. ఉమ్. బాగా చూసుకోండి, క్షరమైన నామరూపాల కంటే నేను వేరైన వాడు. క్లియర్ కట్. ఓకే. నామరూపాల్ని నడిపిస్తున్నటువంటి ఆకాశమైనటువంటి అబద్ధపు గుర్తు కంటే నేను వేరైన వాడు. ఆ, ఈ రెంటికి నేను వేరై ఉండడం వల్ల ఈ ప్రపంచంలో నన్ను పురుషోత్తముడు అంటారు. నేను ఒక్కడినే ఉండేది. ఉమ్, ఏకం అనేకం భవతి అనేది నాలో జరిగే మాయ కథ. ఉమ్, ఉండేది నేను ఒకడే. వచ్చేసాను నేను. ఉమ్. చూసారు, ఆయన టక్కనే తెచ్చేశారు. ఇంక మీరు వివరించండి గురువు గారు, ఇదంతా మాకేంటి అంటున్నాడు ఆయన. విభాగం అనండి. ఉమ్, ఇక ఈ విపరీత జ్ఞానము వలన, విపరీత జ్ఞానం అంటే పరిపూర్ణ, దీనికంటే ఎక్కడ వేరే తనీగా ఉండదు అనుకోబోతారు నాయన. ఉమ్. బాగా గుర్తుపెట్టుకోండి, వేరైనదని చెప్పారు కానీ ఆ, దూరంగా ఉందని చెప్పలేదండి. అవునండి. ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండేటువంటిది దీనికంటే వేరైందని చెప్పాల్సి వచ్చింది. అంతేగాని దూరంగా అంటే నీకంటే దూరంగా, నాకంటే దూరంగా అని కాదండి. కాదు. ఇప్పుడు నాకు నామరూపాలకి నేను వేరేనే అంటే ఈశ్వరుడు సమిష్టిలో నామరూపాలకి వేరుగా ఉన్నట్టే ఒక రకంగా ఆలోచిస్తే, కానీ మరి అప్పుడు ఆ రెంటి కంటే ఈశ్వరుడు వేరుగా, పరిపూర్ణ కావట్లేదు. ఉమ్, కానీ ఆ రెంటి కంటే వేరుగా ఉమ్, ఈ విపరీత జ్ఞానం వల్ల లోకంలో జనించేటువంటి జాగ్రత్త, స్వప్నములు అనే వివిధ అవస్థలు ఏమైతాయంటే, ఉమ్, బాగా గమనించండి, ఈ మూల గాఢ అజ్ఞానమందు లీనమవుతాయి. ఆ, నాకంటే రెండవది ఉంది, నేను సమిష్టికర్తను, సృష్టిని ధరించి భరించి పోషిస్తున్నానని చెప్పేది సమిష్టికర్త కదా, ఉమ్, అది కూడా ఎగిరిపోతుంది. ఉమ్, చూసుకోండి ఎట్లా ఎగిరిపోతుంది చెప్తాడు. ఉమ్, సద్గురు బోధామృతం వల్ల ఎరుక ఎలా ఎగిరిపోతుంది చూడండి. ఉమ్, ఆ మూల అజ్ఞానము జ్ఞానమునందు లోపించి, ఏ జ్ఞానమునందు? అచల పరిపూర్ణ పరిజ్ఞానమునందు. ఉమ్, చదువుకుంటే రాదు ఇది, ఉమ్, సద్గురు బోధామృతంతోనే తెలియాలి మనకు. ఉమ్, ఆ మూల అజ్ఞానము అంటే ఎరుకండి. ఉమ్, ఇది నేనన్న నా లవదేహము, మేనన్న నాలోని మూడు మేనులు, ఈ రెండు ఒకటే. ఉమ్, అక్షర పురుషులకు సంబంధించిన జ్ఞానము అచల పరిపూర్ణ జ్ఞానమందు లేనిదగును. ఉమ్. క్లియర్గా ఉందా? ఆ, ఆ, లోపించి నేను నాగేశ్వర ప్రసాద్ అనే జ్ఞానం ఉండదు, నేను సృష్టికర్త అనే జ్ఞానం కూడా ఉండదు. యాడికి పోతుందో చెప్తారు చూడండి. ఉమ్, జ్ఞానము ఎదుటకు వచ్చినప్పుడు జ్ఞానం కూడా ఆ అజ్ఞానం అనే అగ్ని కట్టెను కాల్చివేయు రీతిన నాశమనర్చును. ఉమ్, నాగేశ్వర ప్రసాదులోని పరిపూర్ణుడు కలుగజేసినటువంటి సద్గురు జ్ఞానము వలన నాగేశ్వర ప్రసాద్ అనే వ్యష్టి జ్ఞానము గాని, నాగేశ్వర ప్రసాద్ సృష్టికర్త అనే అహంకారం గాని, అజ్ఞానము గాని, విజ్ఞానము గాని అన్ని కూడా కట్టెను అగ్ని నాశనం చేసి అగ్ని కూడా కనపడకుండా పోయినట్టుగా ఉమ్, నేను సమిష్టికర్తను అనేటువంటి జ్ఞానము కూడా పూర్తిగా లేనిదగును. ఉమ్, అప్పుడు ఆ జ్ఞానము ఆత్మవస్తువును ప్రాప్తింపజేసి, ఉమ్, ఇక్కడ ఆత్మవస్తువును ప్రాప్తింపజేసి అంటే పరమాత్మ వస్తువును అని అర్థం అండి. ఆ, అచల పరిపూర్ణాన్ని తెలియజేసి ఉమ్, కట్టెను కాల్చివేసి అంతంలో అగ్గి కూడా తనంత తానే నాశనం అయిపోతుంది చూడండి. ఉమ్, అచల పరిపూర్ణ జ్ఞానం వల్ల ఎరుక జ్ఞానం పూర్తిగా తన్ను తానే నాశనమునర్చుకొనును. అది ఇప్పుడు మీరు చెప్పింది ఇక్కడ ఏంటంటే ఈశ్వరుడు కూడా నామరూపాలకు అతీతమైన వాడు కాదు. ఆహా కానే కాదు, సమిష్టికర్త కూడా నామరూపాలకు అతీతం కాదు. కాదు, ఆ అయినా కూడా వాడు నామరూపాలు బంధించబడ్డవాడే. ఆ నామరూపాల్లో బంధించబడ్డ వాడిని నాగేశ్వర ప్రసాద్ అనే దేహంలోనే కాల్చేసి నాగేశ్వర ప్రసాద్ని పరిపూర్ణుడుగా ప్రతిపాదన చేయడమైనది. అది ఆ యొక్క డిఫరెన్సియేషన్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఉమ్, ఆ కన్ఫ్యూజన్ పడే ఆయన నాగేశ్వర ప్రసాద్, ఉమ్, కన్ఫ్యూజన్ పడకుండా ఉండేదే నేను. ఉమ్, ఒరిజినల్ నేను, కన్ఫ్యూజన్ లేదు. అదేలేండి. నాగేశ్వర ప్రసాద్ కి కన్ఫ్యూజన్. అవునండి. వింటున్న శ్రోతలంతా పరిపూర్ణమే, ఆ, వాళ్ళ పరిపక్వత స్థాయిని బట్టి కన్ఫ్యూజన్లు ఉంటాయి. ఉమ్, దానికి నేను బాధ్యత కాదు, నేను అందరికీ సమానమైన ప్రబోధన అందిస్తానంటాడు ఆయన అదేలేండి. సద్గురు. చూసుకోండి, అట్టి స్థితిలో ఎప్పుడు అచల పరిపూర్ణము ప్రత్యక్ష ప్రమాణం అయిపోయిన స్థితిలో, ఉమ్, లాస్ట్ అండి ఇక్కడికి బోధ అయిపోయిందని చెప్పాను, 15వ అధ్యాయానికి ఏం మిగిలిందని చెప్పాను. ఉమ్, అట్టి స్థితిలో జ్ఞానము కాకుండా మిగిలి ఉండేటువంటి, చూసుకోండి, జ్ఞానము కాకుండా మిగిలి ఉండే తదితరమును
ఉమ్, ఏది తెలుసుకునే తెలివి కాకుండా మిగిలి ఉండేదంతా పరిపూర్ణంగా తెలుసుకోవయ్యా. ఉమ్, అంటే జ్ఞానము కాదు అజ్ఞానము కాదు పరిపూర్ణము, ఉమ్, జ్ఞానాతీతము. ఉమ్, చూడండి, జ్ఞానము కాకుండా మిగిలి ఉండే తదితరమును అంటే అన్యమును, క్షర అక్షరముల కంటే అన్యమైనటువంటిది ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఉత్తమ పురుషునిగా ఎరుంగుము, అది మీరే. ఉమ్, చూడు, దాన్ని మీకు అపరోక్షం చేస్తాయినండి. ఉమ్, జ్ఞానము నీవననొక్కటే. అచల పరిపూర్ణ శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, మీరు నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, జ్ఞానము నీవన ఒక్కటే, జ్ఞానము నువ్వు వేరటంచు కనబోకు సుమి, జ్ఞానము వచ్చును బోవును, జ్ఞానాతీతమును నువ్వు చూసేదాకన్. పరిపూర్ణాన్ని నువ్వు చూడగలిగితే అప్పుడు నీకు నువ్వే లేవు, నువ్వు ఒరిజినల్ ఓన్లీ పరిపూర్ణుడుగా మాత్రమే ప్రత్యక్షమవుతావు. ఉమ్, ఇక్కడ మీకు సందేహం, ఆయనే చెప్తున్నాడు అది కూడా. ఉమ్, మొదట క్షరుడు మరియు అక్షరుడు అని ఇద్దరు పురుషులు చెప్పారు కదా, ఉమ్, మరి అంతమంది ఇప్పుడు వీరిద్దరికి భిన్నమైన మరి ఒక మూడవ పురుషుడు గలడనే సిద్ధాంతం ఏర్పడిపోతా ఉంది. ఏంది ఇది కథ ఉమ్, అనేది మీ సందేహం. అంతేనండి, అదే సందేహం. ఆ సందేహానికి ముందే నేను చెప్పున్నాను, అది కూడా చెప్తా మీకు ఇక్కడ. ఉమ్, చూడండి, 1, 2, 3 అని చెప్పలే నేను, ఉమ్, 3 రోజులుగా చెప్తా ఉండేది ఏం తెలుసా? మీరు ఎవరి భావానికి వాళ్ళు వెనకాల వెళ్ళిపోతే నేను చేయగలిగింది ఏం లేదు. ఉమ్, క్షర పురుషుడు అక్షర పురుషుడు అనేది సెకండ్ థర్డ్ పర్సన్ లో, ఉమ్, వీళ్ళిద్దరి కంటే పైన నంబర్ 1 లో ఉండే ఆయన ఎప్పుడూ మారలేదు. ఉమ్, ప్రూఫ్ చూసుకోండి, ఒకటేయండి, చూపిస్తానండి, ఒకటేయండి, ఒకటేసానండి. దాని కింద 2 వేయండి, ఓకే అండి. దాని కింద 3 వేయండి. ఆ, ఇప్పుడు చూడండి, సెకండ్ పర్సన్ ని ఏమని చెప్పి, ఫస్ట్ పర్సన్ పురుషోత్తముడు అని చెప్పానా? అవునండి, సెకండ్ పర్సన్ జీవుడు అని చెప్పానా? అవునండి, ఆత్మస్వరూపుడు అన్నాం. అంటే సమిష్టి. సమిష్టి. ఉమ్, లాస్ట్ వాడు అజ్ఞానము అవిద్య జీవుడు అని చెప్పాను. జీవుడు, లాస్ట్ ఆడ్ జీవుడు. ఉమ్, ఇప్పుడు కింద నుంచి పైకి పోదాం. ఉమ్, జీవుడు అంటే అజ్ఞానమా? అవును, దీంట్లో 3 ఒకట్లు ఉన్నాయి. అవునండి. తర్వాత పైకి ఆ రెండోది మధ్యమ పురుష అంటే సృష్టికర్త, సృష్టికర్త. అందులో 2 ఒకట్లు ఉన్నాయి. అందులో 2 ఒకట్లు ఉన్నాయి. అట్లా ఇంకా పైకి పోండి, పురుషోత్తముడు, అక్కడ ఎన్ని ఉన్నాయి? ఒకటే. అది ఎప్పుడు 2గా మారలేదు. అవునండి. అది 2లో అది ఉందా లేదా? ఉంది. 3లో ఉందా లేదా? ఉంది, ఉంది. అంటే 2, 3 అబద్ధాలు, ఆ 1 3ట్లోనే ఉంది. మీ అవగాహన కోసం కనీసం మీకు అంతే, అవగాహన కోసం. అంతే అంతే అంతేలేండి. చూడండి, 1 3 చోట్ల ఉంది. బాగా గమనించండి, ఈ 2, 3 1లో లేదయ్యా. లేదు. కాబట్టి ఈ 2కి అది భిన్నం తండ్రి. అవును. అది తప్ప రెండోది లేదయ్యా. అవును, అవునండి, బాగుంది, చక్కగా. అంటే ఇప్పుడు మీరు సూచన కోసం చెప్పానంతే. నెక్స్ట్ చూడండి, కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు మాకు గమనించండి, సుషుప్తి మరియు స్వప్నము ఈ 2కి భిన్నమైన జాగ్రత్త అవస్థ ఒకటి కలదని చెప్పాల్సి వస్తుంది. అది భిన్నం ఎట్టయింది ఇప్పుడు మీకు డిఫరెంట్ గా ఉంటుంది, చాలా ఆశ్చర్యకరంగా చెప్తాను ఇప్పుడు నేను మీకు. బాగా గమనించండి, అంటే ఇంతకు ముందు క్షరాక్షర పురుషులకు చెప్పిన బోధ వేరు, ఇప్పుడు బోధ వేరండి. అయ్యా, సుషుప్తి కంటే ఈ 3ట్లోనే చెప్తా పరిపూర్ణ ప్రబోధ, ఏడ చెప్తా చూడండి. సుషుప్తి మరి స్వప్నం ఆ 2 కూడా ఈ జాగ్రత్త కంటే వేరైందా? వేరైంది కాదు, 3 అవస్థల్లో ఒక అవస్థ, 2 అవస్థలు. అదే విధంగా ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అన్నప్పుడు ఫస్ట్ పర్సన్ నిజమైంది, 2 అబద్ధాలు అయిపోయింది కదా. అవును. కాబట్టి ఉన్నది అన్నప్పుడు ఇప్పుడు మీరు నాగేశ్వర ప్రసాద్ ఏమన్నా రాజీనామా చేయాలన్నా ఉద్యోగానికి, ఎరుక ఉద్యోగానికి? లేదు. లేడని తెలుసుకోవాలంతే. అంతే. ఇది మొదటి 2కి భిన్నమైన 3వ అవస్థగా చెప్తారంతే. జాగ్రత్త అవస్థని నిజంగా నిరూపిస్తూ ఉంటారు చాలా మంది. దీనికి ఏదో ప్రయోగాలు, అన్ని ఆవిష్కరణలు జాగ్రత్త అవస్థలోనే. ఏదో గురుత్వాకర్షణ, అన్ని బహుమతులు, అవార్డులు, రివార్డులు ఎంత జాగ్రత్త అవస్థలు, ఇది నిజం అనుకుంటూ ఉంటాడు. అంతే. కానీ ఆ 2 కంటే ఇది వేరేం కాదు. ఇక్కడ నేను పురుషోత్తముడు అనేటువంటి ఎరుక నాకుంటే నేను పురుషోత్తముడు కాదు. కాదు. అది చెప్తాండేది ఇక్కడ.
నేను పురుషోత్తముడు, నేను గురువు, నా కింద 200 మంది శిష్యులు ఉన్నారని చెప్పి ప్రకటించేటువంటి వాడు పురుషోత్తముడు కాదు. పురుషోత్తముడు ఒకడేనా, ఇంతమంది ఆయన నుంచి వచ్చినారా? కాబట్టి ఇది అంత సామాన్యమైన విషయం కాదు. కానీ ఇది దీనికంటే సులభం లేదు, దీనికంటే సులభం లేదు, అందరికంటే ఇదే సులభం. చూడండి, జస్ట్ ఎగ్జాంపుల్. మళ్ళీ అదే విధంగా నెక్స్ట్ అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఎండమావులకి కిరణాలకి సూర్యుడు వేరైనవాడా? కాబట్టి ఈ నాగేశ్వర ప్రసాద్ పరిపూర్ణాన్ని ఎతికినాడు, ఇప్పుడు ఎతికేవాడు లేడు. అట్ట పట్టుకోండి, నాగేశ్వర ప్రసాద్ పరిపూర్ణాన్ని ఎవరు చెప్తారా 8 సంవత్సరాలు ఎతికినాడు, ఇప్పుడు ఎతికేవాడు లేడు. అది పూజారి వెంకటేశం చెప్పడం వల్ల తెలియబడితే అది అబద్ధం అవుతుంది. చాలా ఇంపార్టెంట్. మీరు గురుస్వరూపంగా భావించినప్పుడు గురుస్వరూపం ఒక నాగేశ్వర ప్రసాద్ దేహానికి పరిమితమా? అంతటికి అది లెక్క. అప్పుడు దాంట్లో ఇద్దరున్నామా? లేదు. ఈ ఉదాహరణ ఉత్తమ పురుషుని పట్ల కూడా చెల్లును. ఈ ఉదాహరణ ఉత్తమ పురుషుని పట్ల చెల్లు. అతడు క్షరాక్షరుల కంటే భిన్నమైన వాడు కాదా? చూడండి, ఇప్పుడు మీరే చూడండి, ప్రత్యక్ష ప్రమాణంగా చూడండి తండ్రి. ఇప్పుడు మీరు నాకు చెప్తున్నారు, నేను క్వశ్చన్ వేస్తున్నా, మీరు నేను నా మనసులో ఉండే ఆన్సరే మీరు చెప్తున్నారు. చూసుకోండి అయ్యా, మీరు నాగేశ్వర ప్రసాద్ కేవలం జీవుడు అనుకున్నప్పుడు గాని, నాగేశ్వర ప్రసాద్ సృష్టికర్త అని అనుకున్నప్పుడు గాని పరిపూర్ణుడు మీలోనే ఉన్నాడా, ఎట్లా దూరంగా ఉన్నాడా? నన్ను కలుపుతారా? సరే, అంతే సరిపోయింది కదా. ఇప్పుడు ఆయన అంతటా ఉండేవాడే అయినాడా, కొత్తగా ఇప్పుడు కనిపెట్టబడిన వాడు అయినాడా? కనిపెట్టబడిన వాడు కాదు. అదేనండి అంతే సూత్రం అయ్యా. స్థితి భేదం. స్థితి భేదం. స్థిత ప్రజ్ఞత వచ్చిన తర్వాత స్థితులు లేవు. అదేనండి. అతడు క్షరాక్షరులకి ఇద్దరికి భిన్నమైన వాడు. అంతేకాదు తండ్రి, బాగా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. కాష్టమందు అగ్ని కాష్టమునకు భిన్నంగా ఉన్నట్టుగా తెలుస్తుంది, కానీ అగ్గి కట్టె ఒకటే. అవునండి. అడవిలో ఎండాకాలంలో అడవిలో కట్టె రాసుకుని అగ్గి వచ్చింది. ఎవరు గీసినారు? అగ్గి పుల్లకి ఎవరు గీసేశారు? అట్లా నీకు నువ్వే పరిపూర్ణుడిగా తెలియబడాలి నాయన. రాసుకొని మొత్తం కట్లంతా కాలిపోయి అగ్గి కూడా మళ్ళీ అదే ఆరిపోతుంది. అగ్గి మళ్ళీ ఎవరిని ఆర్పాలన్నా వచ్చి మళ్ళీ ఎవరు నీళ్ళు పోసి ఆరుపుతారా? లేదు. అట్లా పరిపూర్ణ సూచన కూడా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ వల్ల నీలో నీకే సూచన అవ్వాలా, నువ్వే ఆరిపోవాలా, నువ్వే తెలుసుకోవాలంటే నేను వచ్చి నీకు చెప్పేది కాదయ్యా ఇది. అవును. అంతేకాదు, చూసుకోండి. అదే విధంగా ఎట్లాగైతే అడవిలో తనకు తానుగా అగ్గి రగిలి అడవంతా కాలి తనకు తానుగా అగ్గి ఆరిపోతుంది, అక్కడ ఎవరు నెయ్యి పోసి దాన్ని పెంచలే. అట్లా పరిపూర్ణ సూచన జరగాల తండ్రి. అంతేలేండి. జరిగింది నాయన, జరుగుతా ఉంది, జరగబోతుంది. అంతే. అది ఎప్పుడు కూడా గురు సూచన ఇచ్చినా కూడా జరగాల్సిన స్త్రీ మాత్రం వీళ్ళు జరగాల. పట్టుకున్నారండి, సంతోషం. ఈ రీతిన ఉత్తమ పురుషుడు కూడా క్షరాక్షరులిద్దరకు భిన్నుడు అని చెప్పడమే తప్ప క్షరాక్షరములు అబద్ధము, పురుషోత్తముడు నిజము. ప్రళయకాలం మందలి ప్రళయ జలము ఒక అనంత రూపము ధరించి సమస్త సీమలను దాటి సమస్త నదీ నదములు ఏకరూపముగా నడుచు రీతిన. ప్రళయకాలంలో భూమి నీళ్ళలో కలిసిపోయిన తర్వాత ఎవరిలో కలిసినారు చెప్పేది? అదేనండి. సుషుప్తి పోయాం, బాగా గాఢంగా నిద్రపోయిన తర్వాత నేను నిద్రపోతున్నానని నేను చెప్తానా? లేదండి. ఇప్పుడు పరిపూర్ణ సూచన కూడా అంతే కదా. అంతేనండి, అంతే. ఈ మూడు మిగలలేదే, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఈ మూడు మిగలలేదు. అది పరిపూర్ణం. మిగిలి ఉండేది నేను అది ఇది అని చెప్పుకునేది సాక్షి, సాక్ష్యరహిత సిద్ధాంతం ఇది. కాబట్టి ప్రళయకాలంలో తన అహంకార తేజస్సు చేత రాత్రింబవళ్లను కబళించు రీతిన మనం చెప్పారు. ఈ మనసు అనేటువంటి దొంగ ప్రపంచాన్ని దొంగిలించుకుని పోయినాడు. ఇప్పుడు ఏడుంది, ఏడెత్తుకుంటాను నేను. మనసు లేదు, మనసుకి ప్రపంచం లేదు. మనసు లేకపోతే మనసుకి ప్రపంచం లేదు నాయన. అంతేనండి. మనసు లేకపోవడం ఒక రకం చెప్పాలని పరిపూర్ణం. అంతే. ఇందు మూలమున ద్వైతము లేదు, అద్వైతము లేదు. ద్వైతము లేదు, అద్వైతము లేదు, మరి జ్ఞానము లేదు, అజ్ఞానము లేదు, ఎరుక లేదు, మరుపు లేదు. దానినే పురుషోత్తముడని ఎరుంగవలెను. ఇది కేవలము పరమాత్మ మాత్రమే, పరిపూర్ణం మాత్రమే
శేషించి ఉంది. అందులో నేను మిగలలేదు, ఎరుక మిగలలేదు. దీని గురించిన మరింత స్పష్టమైన సూచనలు మనం తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసేనండి. ఈ రెంటికి వేరుగా అంటే అక్షరుల కంటే వేరుగా అండి. ఈ రెంటికి వేరుగా ఉత్తమ పురుషుని తెలియవలెను. నీలోనే 3 లోకములందును సర్వము ధరించి ఉంటావయ్యా, క్షరాక్షరముల కంటెను సర్వదా అతీతుడను నేనయ్యా, కనుక వేదములందులో స్వతసిద్ధుడని కీర్తింతురు. ఇప్పుడు మీరు స్వతసిద్ధుడు, మీరు పుట్టలేదు కాబట్టి మీకు చావు లేదు. పుట్టిన దానికే మరణము. నువ్వు పుట్టలేదని తెలిసిన తర్వాత నీకు చావు ఎక్కడి నుంచి వస్తుంది? అది యముడితో మీటింగ్ లేదు. నువ్వు పుట్టలేదు కాబట్టి నీకు జన్మ లేదు కాబట్టి యమధర్మరాజుతో నీకు పని లేదు. అందుకని నువ్వే పురుషోత్తముడని తెలుసుకోమని చెప్పి శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెనండి. సద్గురార్పణ. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస, అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస, దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి, శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి, నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా, కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా, అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి, శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి, అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు, మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు, పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
కంద కందార్థములనందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థములనందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంకబాపిన వెంకటేశ్వర అవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనాజేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.